There is a legend in the jungles of the Amazon. But you've never had the key. రాజమౌళి చాలా గట్టిగానే ప్లాన్ చేశాడు భయ్యో. మహేష్ బాబు ప్రియాంక చోప్రాతో సహా ఒక ఒప్పందంపై సంతకాలు కూడా చేయించుకున్నాడట. ఈ అగ్రిమెంట్ ప్రకారం సినిమాకు సంబంధించిన ఏ చిన్న విషయం కూడా యూనిట్ సభ్యులు బయటకు చెప్పేందుకు వీల్లేదు. రాజమౌళి సినిమా అంటే చాలు అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి. అందులోనూ తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబుతో అంటే బాక్స్ ఆఫీస్ ను బ్లాస్ట్ చేసేందుకు జక్కన ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడని అర్థమవుతోంది. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఇటీవల SSMB 29 సినిమా అయితే లాంచ్ చేసేశారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథ 2 భాగాలుగా అయితే రాబోతోంది. తొలి భాగం ప్రేక్షకుల ముందుకు రావడానికి కనీసం 2-3 సంవత్సరాలు అయితే పట్టేలా కనిపిస్తోంది. ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా అయితే నటించబోతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా కోసం ఒక సింహాన్ని లాక్ చేసినట్లు ఒక పోస్ట్ పెట్టాడు రాజమౌళి. అంటే మహేష్ బాబును తన ప్రాజెక్టు కోసం ఆల్మోస్ట్ లాక్ చేసినట్లయితే చెప్పగానే చెప్పేశాడు. ఇకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ కథ, షూటింగ్ క్లిప్స్, సినిమాలో నటించే వారి గురించి ఎలాంటి వివరాలు బయటికి రాకుండా భారీ చర్యలు అయితే తీసుకుంటాడు భయ్య మన SS రాజమౌళి. ఈ సినిమా విషయంలో చిత్ర యూనిట్ కు హెచ్చరికలు కూడా జారీ చేశాడట. నటీనటులు, సాంకేతిక నిపుణులతో నాన్ డిస్క్లోజ్ అగ్రిమెంట్ ను కూడా రాయించుకున్నాడు భయ్య రాజమౌళి. మహేష్ బాబు ప్రియాంక చోప్రాతో సహా ఒక ఒప్పందంపై సంతకాలు కూడా చేయించుకున్నాడట. ఈ అగ్రిమెంట్ ప్రకారం సినిమాకు సంబంధించిన ఏ చిన్న విషయం కూడా యూనిట్ సభ్యులు బయటకు చెప్పేందుకు వీల్లేదు. దర్శక నిర్మాతల అనుమతి లేకుండా ఎవరైనా సమాచారాన్ని లీక్ చేస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదు. అలాగే హీరోతో సహా సెట్ లో ఉన్న ఎవరు కూడా ఫోన్లు తీసుకురావడానికి అనుమతి అస్సలు లేదు. ఈ విషయం విన్న తర్వాత అంతర్జాతీయ స్థాయిలో తీస్తున్న సినిమా కాబట్టి ఆ మాత్రం జాగ్రత్తలు పాటిస్తే తప్పేముందని సినిమా ప్రియులు కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు భయ్య. ఇకపోతే జక్కన్న ప్లాన్ బాగానే ఉంది. మరి ఆ రచన ఏ మేరకు సాగుతుందో చూడాల్సి ఉంది. సో ఇది గైస్, మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.